రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జార్ఖండ్ రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ కొద్దిసేపటి క్రితం రాజీనామా చేశారు. ఈడీ విచారణ నేపథ్యంలో సీఎం పదవికి ఆయన రాజీనామా చేశారు. నూతన సీఎంగా చంపై సోరెన్ను ఎన్నుకున్నారు. జార్ఖండ్ ముక్తి మోర్చా సభ్యులు చంపై సోరెన్ను ఎన్నుకున్నారు. మరోవైపు ఈడీ అధికారులు ఆయన ఏ క్షణమైనా అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. జార్ఖండ్ రాజకీయాలపై పూర్తి సమాచారాన్ని అందించడానికి మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ ఉన్నారు. కృష్ణ, శ్రీనివాస్, మనీ లాండరింగ్ కేసులో జేఎంఎం కార్యనిర్వాహక అధ్యక్షుడు అదేవిధంగా సీఎం అయినటువంటి హేమంత్ సోరెన్ ను ఈడీ గత 6-7 గంటల నుంచి కూడా విచారిస్తూ ఉంది. అందుకే ఆయన ఈ పరిణామాలతో ఆయన రాజీనామా చేశారు. కొద్దిసేపు క్రితమే ఆయన రాజ్భవన్ కి వెళ్లి తన రాజీనామాను రాష్ట్రపతి గవర్నర్ కి అందజేయడం జరిగింది. గవర్నర్ ఆయన రాజీనామా లేఖను కూడా అంగీకరించినట్టుగా తెలుస్తుంది. తన రాజీనామా లేఖను గవర్నర్ కు అందజేశారు. కొత్త ముఖ్యమంత్రిగా జేఎంఎం సీనియర్ నేత మంత్రి చంపై సోరెన్ ను ప్రతిపాదిస్తున్నట్లుగా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు రాజేష్ ఠాకూర్ వెల్లడించారు. ఈ మేరకు ఆ పార్టీ శాసనసభ పక్ష నేతగా ఆయన్ను ఈ యొక్క సంకీర్ణ కూటమి కూడా ఎన్నుకున్నట్లుగా ఆయన వెల్లడించారు. హేమంత్ సోరెన్ ఈడీ అధికారులు అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్లుగా జోరుగా అయితే ప్రచారం జరుగుతుంది. ప్రస్తుతానికి అయితే ఇంకా అరెస్ట్ చేయలేదు. అరెస్ట్ చేస్తుంటే ఆయన రాజ్భవన్ కు వచ్చిండేవాడు కాదు కాబట్టి ఇంకా అరెస్ట్ చేయలేదు. కానీ ఏ క్షణంలో అయినా ఆయన అరెస్ట్ చేసే అవకాశాలున్న నేపథ్యంలోనే ఇక చంపై సోరెన్ ను కొత్త ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నట్టుగా తెలుస్తుంది. హేమంత్ సోరెన్ భూ కుంభకోణానికి సంబంధించి మనీ లాండరింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ఈ యొక్క నేపథ్యంలో ఈ జార్ఖండ్ రాజకీయాలు ఉత్కంఠగా మారాయి. రాజ్భవన్ లో గవర్నర్ ను కలిసినటువంటి జార్ఖండ్ మంత్రి బన్నా గుప్తా కూడా చంపై సోరెన్ ను కొత్త సీఎం గా ప్రమాణ స్వీకారంపై గవర్నర్ ను కోరినట్లు కూడా తెలిపారు. అయితే శ్రీనివాస్, ఇప్పుడు తాజా పరిణామాలు కనుక మనం చూసుకుంటే అక్కడ అసెంబ్లీ సభ్యుల సంఖ్య మొత్తం 81 ఉంది. జేఎంఎం 29 ఎమ్మెల్యేలు ఉన్నారు. జేఎంఎం కి సంకీర్ణ కూటమిలో మొత్తంగా చూసుకుంటే జేఎంఎం 29, కాంగ్రెస్ 17, బీజేపీ 26, ఏజేఎస్యు 3, ఆర్జేడీ 1, ఆదర్శ్ 5 ఉన్నారు. అంటే వీళ్ళకి మెజార్టీ కావాల్సినటువంటి మెజార్టీ కన్నా 13 మంది ఎక్కువగానే ఉన్నారు, 53 మంది. కానీ ఆ 53 మందిలో కొంతమందిని లాగే అవకాశం ఉంది అన్నట్లుగా బీజేపీ నేతలు చెప్తున్నారు. అందుకే వెంటనే ఈ రోజే కొత్త ముఖ్యమంత్రిగా చంపై సోరెన్ ను నియమించాలని కూడా జేఎంఎం ఎమ్మెల్యేలు డిమాండ్ చేస్తున్నారు. ఏమాత్రం కూడా ఆలస్యం చేయకూడదు అని కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. కానీ గవర్నర్ మాత్రం ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. గవర్నర్ ఏ నిర్ణయం తీసుకుంటారు, మళ్ళీ ఈ యొక్క బేరసారాలకు అవకాశం ఇచ్చేలాగా కొంత సమయాన్ని ఇస్తారా, లేకపోతే వెంటనే ఈ రోజే ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయిస్తారనేది కూడా చూడాలి. కానీ మరోపక్క హేమంత్ సోరెన్ రాజీనామా చేస్తే ఆయన సతీమణి కల్పన సోరెన్ ను సీఎం చేయాలని కూడా ముందు భావించారు. కానీ ఇంటిలో సీనియర్ అయినటువంటి మరో తన అన్న భార్య అయినటువంటి దుర్గా సోరెన్ దాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. అసలు ఎమ్మెల్యే కూడా కానటువంటి కల్పన సోరెన్ ఏ విధంగా సీఎం చేస్తారు, తను 12 సార్లు సీఎం ఎమ్మెల్యేగా ఉన్నాను, తను సీఎం చేయాలి, సీనియర్ అయినటువంటి తను సీఎం చేయాలంటూ దుర్గా సోరెన్ కొంత తిరుగుబాటు బావుట ఎగరేయడంతో చంపై సోరెన్ ను సీఎం గా ఎన్నుకోవడం జరిగింది. శాసనసభ పక్ష నేతగా చంపై సోరెన్ కూడా గత జార్ఖండ్ రాష్ట్రం కోసం పోరాడిన ఉద్యమకారుల్లో ఆయన కూడా ఒకరు. జార్ఖండ్ టైగర్ గా కూడా ఆయన పిలుస్తారు. ఆయన సీనియర్ నేత. గతంలో బీజేపీ సర్కార్ అర్జున్ ముండా సర్కార్ లో కూడా ఆయన మంత్రిగా పనిచేశారు. ప్రస్తుతం ఆయన ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గా కూడా పనిచేస్తూ ఉన్నారు. సీనియర్ నేత, అదేవిధంగా ఉద్యమకారుడు అయినటువంటి ఈ యొక్క చంపై సోరెన్ ను ముఖ్యమంత్రిగా ఎన్నుకోవటం సభని అందరూ కూడా భావించిన నేపథ్యంలో కూటమి ఎమ్మెల్యేలంతా కూడా అంగీకరించారు. సో సోరెన్ కు 49 మంది మొత్తం ఈ యొక్క సంకీర్ణ కూటమికి 49 మంది ఉంటే ఇటు బీజేపీ ఎన్డీఏకి సంబంధించి కేవలం 31 మంది మాత్రమే ఉన్నారు. ఒకవేళ బీజేపీ కనుక ఎన్డీఏ అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనుకుంటే ఇంకా 10 మంది ఎమ్మెల్యేలను కూడగట్టుకోవాల్సి ఉంటుంది. మరి ఆ 10 మంది ఎమ్మెల్యేలు కూడగట్టుకోవడానికి రాష్ట్ర గవర్నర్ అవకాశం ఇస్తారా, లేకపోతే ఇప్పుడు చంపై సోరెన్ కే ముఖ్యమంత్రిగా చేస్తారని చూడాల్సి ఉంటుంది. అక్కడైతే అనేక పరిణామాలు అయితే జరుగుతూ ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ కృష్ణ.